ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లికి భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు 12,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు భారీగా వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. నంది గాయత్రి పంప్ హౌస్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. నంది పంప్ హౌస్ లో 4 మోటార్లు, గాయత్రి పంప్ హౌస్ లో 3 మోటార్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. దీంతో మిడ్మానేరులో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నంది గాయత్రి పంప్ హౌస్ల వద్ద నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, నిన్న నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపు అనేది కొనసాగుతుంది. ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరంతా కూడా నంది పంప్ హౌస్లోకి చేరుతుంది. నంది పంప్ హౌస్లో నుండి 4 మోటార్లు రన్ చేస్తున్నారు. ఆ 4 మోటార్ల ద్వారా నీరంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్లోకి వాటర్ అంతా లిఫ్ట్ కావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గాయత్రి పంప్ హౌస్లో ఎత్తిపోతలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. 4 మోటార్ల ద్వారా 12,000 పైచిలుక క్యూసెక్కుల నీరంతా కూడా ప్రస్తుతం అయితే గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్మానేరుకు తరలి వెళ్తుంది. మిడ్మానేరులో క్రమేపీ నీటి నిల్వ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 2 టీఎంసీల నీరు వరకు తరలివరింది. మిడ్మానేరులో 7 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. మరొక వైపు గోదావరితో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం కారణంగా ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. గంటకు పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా మోటార్లను ఆన్ చేస్తూ నీటినంతా కూడా తరలింపు ప్రక్రియ అనేది అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లిలో 20 టీఎంసీల సామర్థ్యం కలుగునటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో దాదాపు 18 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. వస్తున్నటువంటి 20,000 క్యూసెక్లను అంచనా వేస్తూ ఆ నీటినంతా కూడా నంది పంప్ హౌస్ అదేవిధంగా గాయత్రి పంప్ హౌస్ల ద్వారా నీటినంతా కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. 24 గంటల్లో దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ మాత్రం మిడ్మానేరు తరలి వెళ్ళింది. మిడ్మానేరులో 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 27 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్మానేరులో నీటి నిల్వ తక్కువ ఉండడంతో ప్రస్తుతం వస్తున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం మేరకు ప్రస్తుతం అయితే అధికారులు నీటి ఎత్తిపోతల ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. మొన్నటి వరకు ఇక్కడ వాటరు లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈ కెనాల్ అంతా కూడా నీటి లభ్యత లేని పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద కాలువతో పాటు ఇటు గ్రావిటీ కెనాల్ అంతా కూడా జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున మోటార్లంతా కూడా నీటిని లిఫ్ట్ చేస్తూ ఆ నీటిని అంతా కూడా మిడ్మానేరుకు తరలించుకోబోతున్నటువంటి పరిస్థితి గాయత్రి పంప్ వద్ద ఉంది. సతీష్, నీటిని లిఫ్ట్ చేసే ఈ పని ఎప్పటి వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చేటువంటి వరద ఆధారంగా వాటరు పంపింగ్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే 20,000 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు నిండితే కిందికి గేట్లను ఓపెన్ చేసి నీటినంతా కూడా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మిడ్మానేరు కావచ్చు, లోయర్ మానేరు, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ఈ ప్రాజెక్టులలో నీటి లభ్యత తక్కువ ఉంది. నీటి నిల్వ పెద్ద ఎత్తున లేకపోవడం కారణంగా ప్రస్తుతం అయితే ఈ నీటినంతా కూడా నీటి నిల్వ తక్కువ ఉన్నటువంటి ప్రాజెక్టులోకి తరలించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మిడ్మానేరులో నీటి నిల్వగా పెరిగినట్లయితే అక్కడ నుంచి లోయర్ మానేరుకు నీటి విడుదల చేస్తారు. లోయర్ మానేరులో కూడా నీటి నిల్వ పెరిగిన ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వేర్లకు నీటిని తరలింపు అనేది కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రధానంగా మిడ్మానేరుతో పాటు లోయర్ మానేరు ఈ 2 ప్రాజెక్టులోకి నీటిని తరలించేందుకు అధికారులు వాటర్ని అయితే లిఫ్ట్ చేస్తున్నారు. మిడ్మానేరులో దాదాపు 12 నుంచి 15 టీఎంసీల నీటి నిల్వ పెరిగిన తర్వాత అక్కడ నుంచి నీటినంతా కూడా గేట్ల ద్వారా ఓపెన్ చేసి నీటిని మానేరులోకి విడుదల చేస్తారు. నీరంతా కూడా లోయర్ మానేరులోకి చేరుతుంది. లోయర్ మానేరులో ప్రస్తుతం అయితే కేవలం 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. చాలా తక్కువగా నీటి నిల్వ ఉండడంతో ఆ ప్రాజెక్టులో కూడా వస్తున్నటువంటి నీటినంతా కూడా అందులో స్టోరేజ్ చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కడం ప్రాజెక్టుతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది. నిన్న గంటకు
గంటకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద ప్రవాహం అనేది పెరుగుతుంది. 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఈరోజు ఉదయం కొంత తగ్గినప్పటికీ ప్రస్తుతం అయితే 20,000 పైన క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంది. కాబట్టి వచ్చిన నీటినంతా కూడా మోటార్లు ఆన్ చేస్తూ ఆ నీటినంతా కూడా లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇటు నందిమేడారం పంపదులో 4 మోటార్లు మాత్రమే ఆన్ చేశారు. నీటి ఇంకా ఎక్కువగా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే ఇంకా మరిన్ని మోటార్లు ఆన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక 2-3 మోటార్లు కూడా ఆన్ చేసే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 4 మోటార్లతోటి గాయత్రి పంప్ ప్యాకేజీ 8th ప్యాకేజ్ అంటారు. ఇక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ ఇటు మిడ్మానర్కి అయితే నీటిని తరలింపు కొనసాగుతుంది. ఇటు కాలువ గ్రావిటీ కెనాల్ కాలువలో కెపాసిటీ 2 TMCలు ఉంటుంది. ప్రస్తుతం అయితే 24 TMCలో 2 TMCల నీటిని అయితే మాత్రం మిడ్మానర్కు తరలించారు. ఇంకా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ అదేవిధంగా వరద ప్రవాహం పెరిగినట్లయితే ఇంకా కూడా మోటార్లు ఎక్కువగా ఆన్ చేసి ఆ నీటినంతా కూడా లిఫ్ట్ చేసి మిడ్ మానేరు అదేవిధంగా లోయర్ మానేరుకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.